పుట్టక ముందే ఇంటర్నేషనల్ స్కూల్స్లో అడ్మిషన్లు తీసుకుంటున్న కాలం ఇది. లక్షల రూపాయల ఫీజులు కడుతూ చదువులను కొంటున్నారు. మధ్యతరగతి వారి నుంచి డబ్బున్న వారి వరకు అందరిది ఇదే ఆలోచన. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో 2 ఉన్నతాధికారులు మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉన్నారు. అన్నీ ఉండి తమ పిల్లలను ప్రభుత్వ అంగన్వాడీ స్కూళ్లలో చేర్పించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అతను ఐఏఎస్ అధికారి. ఆయన భార్య కూడా ఉన్నతమైన విద్యను అభ్యసించారు. ఇద్దరూ ఉన్నతమైన విద్యపై పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నవారు. అందుకే నలుగురికి ఆదర్శంగా ఉండాలనుకున్నారు. ప్రభుత్వ విద్యపై అందరికీ అవగాహనతో పాటు ఆసక్తి కల్పించాలని ఆలోచించారు. తమ ఆలోచనను వెంటనే ఆచరణలో పెట్టారు. తమ పిల్లలను అంగన్వాడీ బడికి పంపి అందరికీ ఆదర్శంగా నిలిచారు. విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ పీఓ జి లక్ష్మీశ తన 3 ఏళ్ల కుమార్తె ఆద్విని అంగన్వాడీ సెంటర్లో జాయిన్ చేశారు. గత 4 నెలల నుండి అంగన్వాడీ సెంటర్కు పంపిస్తున్నారు. పార్వతీపురం మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ వద్ద ఉన్న అంగన్వాడీ సెంటర్ను ఇటీవల ప్రీ మోడల్ స్కూల్గా తీర్చిదిద్దారు. ఐసీడీఎస్ సిడిపిఓ విజయగౌరి అంగన్వాడీ సెంటర్ను ప్రత్యేకమైన శ్రద్ధతో ప్రీ మోడల్ స్కూల్గా తీర్చిదిద్దారు. సో అంగన్వాడీకి పంపించే ఉద్దేశం, పిల్లలు ఇది ఆడుకునే వయసు, అక్కడ అంగన్వాడీలో పిల్లలు ఎక్కువ ఉంటారు కాబట్టి వెళ్ళి పిల్లలతో ఆడి వస్తే వాళ్ళకి కూడా ఒక మానసిక పెరుగుదల వస్తుంది. మళ్ళీ పిల్లలతో ఇంటరాక్ట్ చేసినప్పుడు వాళ్ళకి పెయింటింగ్స్ అలాగే ఫెసిలిటీస్ అన్ని ఇచ్చి బాగా చేశారు కాబట్టి సో ఎవరైనా వాళ్ళతో వాడుకోవచ్చు. ఎందుకంటే నేను కూడా గవర్నమెంట్ అంగన్వాడీ గవర్నమెంట్ స్కూల్లో చదివాను. అప్పటికిప్పుడు చాలా తేడా ఉంది. అన్ని అంగన్వాడీస్లో ఉపయోగాలు కావచ్చు, ఆ టీచర్స్ కావచ్చు వెల్ అండ్ దే ఆర్ నాట్ మెయింటైన్ ప్రాపర్లీ. సో దిస్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ వేర్ ది గవర్నమెంట్ అంగన్వాడీ సెంటర్ ఇస్ వెరీ వెల్, వేర్ ఈవెన్ ఐ మోటివేటెడ్ to join my daughter there, and she is happily learning and playing very well. Every day her learning is actually progressively increasing. That's why ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యను అందించేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోందని పీఓ లక్ష్మీశ తెలిపారు. ప్రాథమిక స్థాయి నుండి పిల్లలకు ఇంగ్లీష్ విద్యను అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ప్రైవేట్ విద్యకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్థితులు మెరుగుపడ్డాయన్నారు. ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ప్రభుత్వ విద్యను ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు. జాయిన్ చేశారని విన్నాను. అది చాలా మంచి పరిణామం. సమాజంలో ఒక మార్పుకి నాందిలా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ ప్రైవేట్ స్కూల్ వైపు పరుగులు తీస్తుంటే ఒక ఇక మరోవైపు శ్రీకాకుళం జిల్లాలోని సీతంపేట ఐటీడీఏ పీఓ తూలేటి శివశంకర్ కూడా ఇదే బాటలో నడుస్తున్నారు. భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉన్నతాధికారులై ఉండి తమ కొడుకును ప్రభుత్వ అంగన్వాడీ బడికి పంపిస్తున్నారు. ప్రతి ప్రభుత్వ అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు స్వచ్ఛమైన పోషకాహారాలను అందించడమే కాకుండా ఆటపాటలతో విద్యార్థుల మానసిక నైపుణ్యతను పెంచే విధంగా తీర్చిదిద్దుతున్నాయని శివశంకర్ అంటున్నారు. ఐఏఎస్ల పిల్లలు అంగన్వాడీ సెంటర్లో చేరటం ఓ మంచి పరిణామమని అంటున్నారు ఐసీడీఎస్ అధికారులు. ప్రాథమిక స్థాయి నుంచి పిల్లలను ప్రభుత్వ విద్యా సంస్థల వైపు ఆకట్టుకునేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు విజయం సాధించాలంటే ముందుగా ప్రభుత్వ ఉద్యోగులే సహకరించాలని చెబుతున్నారు. విజయగౌరి, సిడిపిఓ ఐసీడీఎస్ ప్రాజెక్టు పార్వతీపురంలో పనిచేస్తున్నాను. మన ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో పార్వతీపురం మండలం, కొమరాడ మండలం, గరువిల్లి మండలం, అలాగే మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 56 సెంటర్ మన మంత్రివర్యులు, జిల్లా మంత్రివర్యులే చెప్పడం జరిగింది. అప్పుడు ఆ కేంద్రాన్ని చూసి సార్ ఇంప్రెస్ అయ్యి వెంటనే పాపని, మేడంని ఆ నర్సీపురం పంపించాడు. తర్వాత మన పట్టణ ప్రాంతంలో అంగన్వాడీ కేంద్రాలు కూడా అదే విధంగా డిజిటల్. ఐఏఎస్ల పిల్లలు తమ పిల్లలతో పాటు చదువుకోవడం ఆనందంగా ఉందని అంటున్నారు స్థానికులు. ప్రభుత్వ అధికారులు అందరూ కూడా ఇలా చేస్తే ప్రభుత్వ పాఠశాలలు మంచి స్థితిలోకి వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. For more updates, please subscribe 99 TV Telugu.